కాళేశ్వరం స్కామ్లు బీఆర్ఎస్ అధినేతకి అలాగే గులాబీ శ్రేణులకైతే ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేయకూడదని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆ నిర్ణయం వెనుక కూడా కొన్ని రాజకీయ వ్యూహాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, ఆనాడు వైఎస్ జగన్ గవర్నమెంట్లో చంద్రబాబునంటే అప్పుడు అరెస్ట్ చేసినా కూడా అప్పుడు చాలా సింపతి పెరిగింది, అందువల్లే గవర్నమెంట్ ఫామ్ అయింది అనేటువంటి ఒక బలమైన వాదన ఇప్పటికీ నేటి రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో 70 ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఇటు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే గనక, వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే గనక అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్ అవుతుంది. మరోవైపు సింపతితో బీఆర్ఎస్కి అతిపెద్ద ప్లస్ అవుతుందనేటువంటి భావించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ని ఆపేటటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఎప్పుడైతే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఒక 650 నుంచి 700 పేజీల వరకు నివేదిక ఏదైతే ఇచ్చిందో, ఆ నివేదిక తర్వాత వీళ్ళల్లో భయం మొదలైపోయింది. ఎందుకంటే కేసీఆర్ సాక్షాత్తు చెప్పినటువంటి పరిస్థితి, తనతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అంటూ కూడా శ్రేణులను ఉద్దేశించి చెప్పడం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. సో ఈ పాటికే సాక్షాత్తు కేసీఆర్ అన్నారంటే ఇక రేపు మాపు ఖచ్చితంగా అధినేత కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు. మరోవైపు కాళేశ్వరం నివేదిక మీద ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ తీసుకురాబోతున్నారు. సో ఈ క్రమంలో కేసీఆర్ కూడా వెళ్ళి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటువంటి మాట అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా రేవంత్ అయితే ఒక రాజకీయ ఎత్తుగడతో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి. సో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మైలేజ్ ఖచ్చితంగా ఇందులో పెంచాలి. ఖచ్చితంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడిందో ఫైనల్గా నిర్ధారించి ప్రజల క్షేత్రంలోనే ప్రజాక్షేత్రంలోనే అతని అవినీతిని ఎండగట్టాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక ముందుకు వెళ్ళాలని తెలుస్తోంది. సో ఈ క్రమంలో కేసీఆర్ని మాత్రం అరెస్టు చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ కూడా విశ్లేషించుకుందాం. కాళేశ్వరం స్కామ్లో బీఆర్ఎస్కి షాక్ ఇవ్వబోతున్నటువంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ను అరెస్ట్ చేయవద్దని రేవంత్ నిర్ణయం, ఏపీలా మాజీ సీఎంను అరెస్ట్ చేయవద్దని ఆలోచన, బాబును అరెస్ట్ చేసి మూల్యం చెల్లించుకున్నటువంటి జగన్, వయసు మీద పడ్డవారిని అరెస్ట్ చేస్తారా అని జనంలో సానుభూతి, కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ఏపీ సీన్ రిపీట్ అవుతుందని రేవంత్ ఆలోచన, కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ప్రజల సానుభూతి వస్తుందని భావన, కేసీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి మైలేజ్ అన్న ఆలోచనలు బీఆర్ఎస్ నేతల కలలు, కేసీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని రేవంత్ అనుమానాలు, బీఆర్ఎస్కు మైలేజ్ రాకుండా కేసీఆర్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నాలు. కేసీఆర్ను హింసించడానికి కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్ర చేస్తున్నారని హరీష్ రావు ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులు ఉండవచ్చని భయపడవద్దని కేసీఆర్ తన పార్టీ నేతలు కూడా ధైర్యం చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం రిపోర్టులో ఉన్నటువంటి సీరియస్నెస్, కేసీఆర్ పాత్ర గురించి విస్పష్టంగా చెప్పినటువంటి వైనం చూస్తే అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఏవన్గా కేసీఆర్ ఉంటారు, తప్పనిసరిగా అరెస్టు చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు కీలకం. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దానిపై భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా కేసీఆర్ రాష్ట్రంలో ఒక దిగ్గజ నేత. అయితే ఆయనను అరెస్టు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. కనీసం బీఆర్ఎస్ నేతలు కూడా పట్టించుకున్న పాపానా లేదు. మరి కేసీఆర్ను అరెస్టు చేస్తే ఎలా స్పందిస్తారన్నది బీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కడం లేదు. రాజకీయ నేతల అరెస్టులను ప్రజలు 2 రకాలుగా చూస్తారు. ఒకటి నిజంగా అవినీతి లేదా తప్పు చేసి జైలుకి వెళ్ళడం, 2 కక్షపూరితంగా అరెస్టు చేయడం. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఎలాంటి విచారణ ప్రక్రియ లేకుండా, తప్పు ఏం చేశారో చెప్పకుండా రాత్రికి రాత్రి అరెస్టు చేశారు, ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టారు. ఈ విషయాలను ప్రజలు నమ్మారు. అందుకే ప్రజల నుంచి అంతలా రియాక్షన్ వచ్చింది. కానీ కేసీఆర్ విషయంలో రేవంత్ సర్కార్ అలా చేయడం లేదు. ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ప్రజల ముందు పెడుతున్నారు. విస్తృత చర్చ కూడా చేస్తున్నారు. అరెస్టులు ఖాయమన్నటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కేసీఆర్ను అరెస్టు చేసినప్పుడు అనుకున్నదేగా అని చాలామంది సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. ఇక రియాక్షన్ కనిపించదు.
బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందా లేదా అన్నటువంటి విషయమే కీలకం. ఇక్కడ రాదు అని చెప్పడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతల్ని వేధించడమే దీనికి కారణం. రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు జైళ్లలో పెట్టారో చెప్పాల్సిన పనే లేదు. ఆయన కుమార్తె పెళ్లికి కూడా కొన్ని గంటల పాటే వచ్చి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత డ్రోన్ కేసులో అరెస్ట్ చేసి కరుడుగట్టిన నేరస్తుల మధ్య పెట్టారని కూడా వాపోయారు. ఇక బండి సంజయ్కు ఒక ప్రశ్నపత్రం వాట్సాప్ ఫార్వర్డ్ను చూపించి అరెస్ట్ చేశారు. ఇవన్నీ ప్రజల మైండ్లో ఉన్నాయి. చేసిన వాటికి ప్రతిఫలంగానే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇలా అనుకుంటే కేసీఆర్ అరెస్టు బీఆర్ఎస్ ఉనికి ప్రమాదం తెచ్చిపెడుతుందన్నటువంటి ఆందోళన ఆ పార్టీ కేడర్లో ఉంది. కేసీఆర్ వయసు, ఆరోగ్యం కారణంగా అరెస్ట్ చేయడం అనేది మంచి నిర్ణయం కాకపోవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తే అరెస్టు చేయకుండానే విచారణ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే చేస్తే రేవంత్ రెడ్డి మంచితనంపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.